గ్రూప్ బి స్టెప్టోకల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. సో ఈ గ్రూప్ బి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ తల్లికి వచ్చిందంటే అది జనరలీ స్టార్టింగ్ ఏమైనా చిన్నగా గొంతు నొప్పిలాగా ఉండి తర్వాత పంటి నొప్పి కూడా రావచ్చు. ఇలాగా వచ్చేసి అది హిమటోజీనస్ అంటే బ్లడ్ ద్వారా బేబీకి వెళ్ళి బేబీకి ప్రాబ్లమ్స్ కల్పించవచ్చండి. సో దానికి ప్రిమెచ్యూర్ డెలివరీస్, తర్వాత వాటర్ బ్రేక్ అవ్వడము, నియోనేటల్స్ న్యూమోనియాస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్. అలాగే బ్యాక్టీరియాలో ఇంకొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే స్పైరోకీట్స్ అంటారు. అటు బ్యాక్టీరియా కాదు, అటు వైరస్ కాదు. ఆ స్పైరోకీటల్ ఇన్ఫెక్షన్స్లో ఏముంటుందంటే ట్రెపోనిమల్ ప్యాలిడిమా, దానివల్ల సిఫిలిస్ అనే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు తల్లి నుంచి బిడ్డకి ట్రాన్స్మిట్ అయ్యి గ్రోత్ సరిగా ఉండకపోవడము, అబార్షన్స్ అవ్వడము, అవయవాల లోపాలు జరగడము, ఈ ఐయుజిఆర్ అంటే గ్రోత్ సరిగా రాకపోవడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరగచ్చు బేబీకి. సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది అనమాట. లైక్ సిఎంవి సైటోమెగలో వైరస్, హెర్పిస్ ఇన్ఫెక్షను, ఈ రూబెల్లా ఇన్ఫెక్షను, చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ వైరస్ కోవకి చెందిందనమాట. ఇదే కాకుండా మనకి పాండమిక్గా చూస్తామన్నమాట. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఆ తర్వాత మనం చూసాం రీసెంట్గా కరోనా వైరస్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా తల్లికి సోకిందంటే తల్లికి కూడా ప్రమాదమే, అలాగే బిడ్డకు కూడా ప్రమాదమే.